హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ముందుగా ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు గైస్. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే హాస్టల్స్లో ఉండి రూమ్స్లో ఉండి ఇంటికి వెళ్ళకుండా ప్రిపరేషన్ స్టిల్ చేస్తున్నారో వారందరికీ నా నుంచి చిన్న విషయం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ దసరా మీరైతే ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే మీ అందరికీ జాబ్స్ అయితే రావాలని చెప్పి నేనైతే విష్ చేస్తున్నాను. సో ఈరోజు ఒక మంచి నోటిఫికేషన్తో రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి అంగన్వాడీ రిలేటెడ్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క ఫీమేల్ అభ్యర్థి అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ ఇది. వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎటువంటి పరీక్ష లేదు, కేవలం మీ మెరిట్ బేసిస్ మీద ఎంపిక అయితే చేస్తున్నారనమాట. సో డాట్ టు డాట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ గైస్, మీకు గనక వీడియో నచ్చితే చూసిన తర్వాత జెన్యున్గా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో స్టేటస్గా అప్డేట్ చేసుకోండి. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దీనికి సంబంధించిన లింక్ టెలిగ్రామ్ ఛానల్లో పేస్ట్ చేశాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ ఇంటు ద అఫీషియల్ నోటిఫికేషన్ నౌ. సో అఫీషియల్ నోటిఫికేషన్ మనకు విశాఖపట్నం నుంచి రిలీజ్ అయింది. సో విశాఖపట్నం డిస్ట్రిక్ట్ సంబంధించి వెబ్సైట్ కూడా ఉంది. సో ఆ వెబ్సైట్లో నుంచి మనమైతే ఇప్పుడు ప్రజెంట్ మీకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ లింక్ నేను టెలిగ్రామ్ ఛానల్ పేజ్ అది క్లిక్ చేస్తే ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన స్క్రోల్ చేస్తే డౌన్లో మనకు మెసేజ్ బోర్డ్లో నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ పోస్ట్ అండర్ ఇక్కడ క్లియర్గా అంగన్వాడీ వర్కర్ 1st అక్టోబర్ అని క్లియర్గా ఇచ్చారు కదా. సో ఇది డౌన్లోడ్ చేసుకొని దీని గురించి ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో నోటిఫికేషన్ అయితే క్లియర్గా మనం డౌన్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు దాని గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇది మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిందనమాట. మనకు జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికార వారి కార్యాలయం అని క్లియర్గా మెన్షన్ చేశారు, విశాఖపట్నం. సో తెలుగులో ఉంది ఇది. సో నేను తెలుగులో చెప్పేటప్పుడు కొంచెం యూనో అంత పర్ఫెక్ట్ అనిపించదు, బట్ ఇట్స్ ఓకే. మీరు అర్థం చేసుకోండి, నేను చెప్తాను క్లియర్గా. సో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు మనకు. సో మనకు ఐసీడిఎస్ ప్రాజెక్ట్ సంబంధించిన అంగన్వాడీ హెల్పర్ పొజిషన్స్కి అయితే వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి గైస్. మనకు డివిజన్ పేరు కూడా ఇవ్వడం జరిగింది, భీమునిపట్నం. అలాగే మనకు వచ్చేసి విశాఖపట్నం అనమాట. సో ప్రాజెక్ట్ పేరు కూడా మనకు భీమునిపట్నం వచ్చేసి మనకు అంగన్వాడీ హెల్పర్ పొజిషన్స్ వచ్చేసి 11 వేకెన్సీస్ ఉన్నాయి. పెందుర్తిలో మనకు 21 వేకెన్సీస్ ఉన్నాయి. విశాఖపట్నంలో 21 వేకెన్సీస్ అనమాట. టోటల్గా 53 వేకెన్సీస్తో మన ముందుకైతే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇవి వచ్చేసి అంగన్వాడీ హెల్పర్ పొజిషన్స్ అనమాట. మనకు అర్హతలు ఇవన్నీ చూసుకున్నట్టయితే మనకు 7th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఖచ్చితంగా 7th క్లాస్ పాస్ అయి ఉండాలి ప్రతి ఒక్కరు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో. 7వ తరగతి కంటే పైన ఉన్నా కూడా అడ్వాంటేజ్ అనమాట. సో దానికి అడ్వాంటేజ్ దేనికి అనేది మీకు చెప్తాను. మెరిట్ బేసిస్ మీద సెలెక్ట్ చేస్తాను అన్నారు కదా. సో దానికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఆ పారామీటర్స్కి ఈచ్ పారామీటర్కి ఒక్కొక్క మార్క్ ఉందన్నమాట. సో మార్క్ సంబంధించి డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యాజ్ ఆన్ 1/7/2025 అంటే 1 జూలై వరకు 21 సంవత్సరం ఉండాలి. అలాగే 35 సంవత్సరం లోపు ఉండాలన్నమాట ఎవరైతే అప్లై చేసుకుంటారో వారందరూ. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే దాని డీటెయిల్స్ చూసుకుంటే మెరిట్ బేసిస్ మీద అన్నాను కదా. సో అది పారామీటర్స్ చెక్ చేసుకుందాం. ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉన్నారో వారికి 50 మార్క్స్ వస్తాయి. యాక్చువల్గా మనకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 7th పాస్ అయి ఉండాలి, మ్యాండేటరీ. బట్ 10th కూడా పాస్ అయి ఉన్నట్టయితే మీకు 50 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మెరిట్ బేసిస్ పైన. దాంతోపాటు ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ కానీ ప్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్, ఇంటర్మీడియట్ బోర్డు వారిచే లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా పొందిన సర్టిఫికేట్ కలిగిన వారు లేదా ఈసీఈ వర్కర్గా పనిచేయని వారికి ప్రైవేట్ స్కూల్స్, కాన్వెంట్స్లో పనిచేస్తున్న వారి దరఖాస్తులు పరిగణించబడవు క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ సర్టిఫికేట్స్ కానీ ఇవేమైనా టీచర్ ట్రైనింగ్, కృషి ఇవన్నీ ఉంటే కనుక 5 మార్క్స్ వస్తాయి గైస్, అదొకటి చూసుకోండి. నెక్స్ట్ వితంతువులు అంటే భర్త చనిపోయిన వాళ్ళు కనుక ఉంటే 5 మార్క్స్ యాడ్ అవుతాయి. మైనర్ పిల్లలు కలిగిన వితంతులకు ఎవరైతే పెళ్లి చేసుకొని భర్తను కోల్పోయారో వాళ్ళకి కనుక మైనర్ పిల్లలు ఉంటే కనుక వాళ్ళకు 5 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. అలాగే పూర్తి అనాథ లేదా కృషి మరియు హోమ్ లేదా ప్రభుత్వ సంస్థల నందు నివసించే మంచి నడవడిక మరియు సర్టిఫికేట్ కలిగిన వారికి 10 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అర్హత కలిగిన వికలాంగులకు వచ్చేసి 5 మార్క్స్ ఇస్తారు. మౌఖిక ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ ఉంటుంది మీకు. ఆ పర్సనల్ ఇంటర్వ్యూలో 20 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది, అవార్డ్ చేస్తారు. టోటల్ మనకు 100 మార్క్స్కి ఈ పారామీటర్స్ అయితే సెట్ చేయడం జరుగుతుంది. సో టోటల్ 6 పారామీటర్స్ గైస్. సో 5 పారామీటర్స్ అయితే ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. 6th పారామీటర్ ఒకటి ఇంటర్వ్యూ ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ. మిగతా 5 పారామీటర్స్ మీరు గనక ఇవన్నీ ఉంటే జాబ్ అయితే గ్యారంటీ. ఓకే, సో పై తెలుబడిన
1 నుండి 5 పారామీటర్‌లకు సంబంధించి పూర్తి సమాచారం దరఖాస్తు ఫారం యందు ఖచ్చితంగా నమోదు చేసి, వాటికి సంబంధించిన ధృవీకరణ పత్రములు, నకలు మరియు పైన తెలుపబడిన అన్ని అర్హతలు మీరైతే ఎంక్లోజ్ చేసి పంపించాల. 1-5 పారామీటర్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఇవన్నీ ఎంక్లోజ్ చేసి పంపించాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. అంగన్వాడీ హెల్పర్ పూర్తిగా తాత్కాలికం మరియు పోస్టులకు నియామకం అభ్యర్థి ప్రభుత్వ నిబంధనల ప్రకారం గౌరవ వేతనం వచ్చేసి రూ. 7,000 ఇస్తారనమాట. ఓకే. సో, యాస్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 7,000 పర్ మంత్ అయితే మీకు సాలరీ ఉంటుంది గైస్. సో, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, అర్హత పొందిన అభ్యర్థులు జిల్లా స్థాయి ఎంపిక కమిటీ నిర్వహించే మౌఖిక పరీక్ష తేదీ మరియు స్థలం తరువాత తెలియజేయబడును. ఏదైతే ఇంటర్వ్యూ ఉందో అది తర్వాత తెలియజేస్తారు. అది కూడా మీరు ఎవ్రీడే మీరైతే వెబ్‌సైట్‌ని తరచుగా చూస్తుండండి. అప్డేట్ అయితే అక్కడొస్తుంది. ఒకవేళ అప్డేట్ గనుక వస్తే నేనే మీకు కమ్యూనికేట్ చేస్తా. మన ఛానెల్‌లో మీరు చూసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణయించిన తేదీలలో హాజరవ్వాల్సి ఉంటుంది. ఓకే. సో, వాళ్ళు డేట్స్ ఇస్తారు. ఆ డేట్స్‌లో మీరైతే ఇంటర్వ్యూకి ఉంటుంది. సో, తమ పూర్తి బయోడేటాతో పైన తెలుపబడిన విధముగా వారి అర్హతలకు సంబంధించి అన్ని ధృవీకరణ పత్రములో ఏదైనా గెజిటెడ్ అధికారి ఇచ్చే సంతకం చేయించి వాటిని సంబంధించి శిశు అభివృద్ధి పథక అధికారి కార్యాలయం అంటే ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం భీమునిపట్నం, పెందుర్తి మరియు విశాఖపట్నం యందు సమర్పించి తగు రసీదు పొందవలయను. అంటే సో, మీకు ఒక బయోడేటా ఫామ్ ఉంది. ఇదే పీడిఎఫ్‌లో మీకు బయోడేటా ఫామ్ చూపిస్తాను. ఆ బయోడేటా ఫామ్ పూర్తిగా ఫిలప్ చేసి పైన పారామీటర్స్ ఏవైతే 5 పారామీటర్స్ ఉన్నాయి కదా! ఆ పారామీటర్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఎంక్లోజ్ చేసి జతపరిచి మీరు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం పెందుర్తి గాని, భీమునిపట్నం గాని, విశాఖపట్నంకెళ్ళి మీరైతే ఈ డాక్యుమెంట్స్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసి మీరు అక్నాలెడ్జ్‌మెంట్ కూడా తీసుకోవాలి. రసీదు కూడా తీసుకోవాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. సో, మనకు ఆ టైమింగ్స్ ఏంటంటే 3 అక్టోబర్ నుంచి 14థ్ అక్టోబర్ వరకు ప్రతి ఒక్కరు ఇన్ పర్సన్ ఎళ్లి సబ్మిట్ చేయొచ్చని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. 14థ్ అక్టోబర్ తర్వాత కూడా మీరు సబ్మిట్ చేస్తే అదే యాక్సెప్ట్ చేయమని కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, మనకి ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ చూసుకుంటే భీమునిపట్నంలో నేమ్ ఆఫ్ ది సెక్టర్ ముద్దపేట, విలేజ్ పత్తెపాలెం, ఇక్కడ ఏడబ్ల్యూసీ కోడ్, మనకు రోస్టర్ పాయింట్, ప్రెజెంట్ నోటిఫికేషన్ సైకిల్ నెంబర్ ఇలా మనకు యాజ్ ఆన్ 10th సెప్టెంబర్ రోజైతే వేకెన్సీ డీటెయిల్స్ అయితే క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఇక్కడ. ప్రతి ఒక్క సెక్టర్ కూడా ఉంది. రేవిడి, గమ్మబీరం, అలాగే రేగానిగూడెం, రేడిపల్లి, సో, మున్సిపాలిటీ. సో, ఇలా ప్రతి ఒక్క మనకు డిఫరెంట్ వార్డ్స్‌కి సంబంధించి డిఫరెంట్ సెక్టర్స్ సంబంధించి వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. అదొకసారి చూసుకోండి. సో, ఇప్పుడు మీకు బయోడేటా ఫార్మ్ చూపిస్తా. ఇందాక నేను బయోడేటా ఫార్మ్ అన్నా కదా! అంగన్వాడీ ఆయా పోస్టు కొరకు దరఖాస్తు. ఈ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అఫిక్స్ చేయండి. మీ పూర్తి పేరు, మీ భర్త పేరు, దరఖాస్తు చేస్తున్న పోస్ట్ పేరు, మీ కులము, మీ కేటగిరీ, వికలాంగులైతే వికలాంగులు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, పుట్టిన తేదీ, వయస్సు, విద్యా అర్హత, స్థానిక నివాసము, చిరునామా, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్ ఇవైతే కరెక్ట్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే కమ్యూనికేషన్ మొత్తం దానిలోనే ఉంటుంది. సో, మీ ఓటర్ ఐడీ గుర్తింపు ఇవి ఫిలప్ చేసి ఇక్కడ సంతకం పెట్టి ఇక్కడ డేట్ మెన్షన్ చేయండి. సో, ఇది ఆఫీస్ కాపీ అనమాట. ఇదేదైతే ఉందో ఆఫీస్ కాపీ మీరు ఏమేమి ఇచ్చారో అవన్నీ ఎన్‌క్లోజ్ చేసినయన్నీ ఉన్నాయా లేవో చెక్ చేసుకొని, నేటివిటీ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఇవన్నీ మీరు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సిగ్నేచర్ ఆఫ్ ఆఫీసర్ విత్ రిసీవర్ విత్ ఆఫీస్ సీల్ అనమాట. అప్లికెంట్ కాపీ ఇది మీ కాపీ. సో, ఇయన్నీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశాడు. రిసీవ్డ్ అప్లికేషన్ ఫర్ ద అంగన్వాడీ హెల్పర్ ఆఫ్ విలేజ్. ఏ విలేజ్ మీరు, నోటిఫికేషన్ నంబరు, మీ పేరు రాసి సిగ్నేచర్ ఆఫీసర్ సైన్ చేసి మీకు ఈ కాపీ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది మీ మీరొచ్చేసి దీన్ని లైక్ ఫ్యూచర్‌లో మీరైతే చూపించాల్సి ఉంటుంది. అయితే మీ దగ్గర దాచిపెట్టుకోవాల్సి ఉంటుంది ఆ కాపీని. ఓకే. సో, అస్సలు వదలొద్దు గైస్. మంచి ఆపర్చునిటీ చాలా రోజుల తర్వాత. సో, ఈ ఆపర్చునిటీని మిస్‌యూజ్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అప్లై చేయండి. మీ అందరి కోసం దసరా రోజు ఒక మంచి ఆపర్చునిటీ తీసుకొనొచ్చినాను. సో, మిస్ అవ్వకండి. ఇంతటితో వీడియో ముగిస్తున్నాను. ఏమైనా క్వెరీస్ ఉంటే గాని కామెంట్స్‌లో కామెంట్ చేయండి. మీకు రిప్లై ఇస్తాను. ఓకే. సో, నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి ఆపర్చునిటీతో రావడానికి ట్రై చేస్తాను. సో, తెలుగు గనక చదవడం కొంచెం ఏమైనా ఇబ్బంది అనిపిస్తే గనక మీకు కొంచెం అర్థం చేసుకోవడానికి అంటే లైక్ ట్రై చేశాను మాక్సిమం. బట్ ఇట్స్ ఓకే. యాహ్! థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.